everybody. So my dear students, ఎలా ఉన్నారు అందరూ? And I hope your class 10th board exam preparation super energetic way లో నడుస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ అడిగేది ఒక చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యామ్ ఎప్పుడు చదువుకోవాలి, నైట్ ఆర్ డే? ఓకే, సో ఈ క్వశ్చన్ కి నేను ఈరోజు ఆన్సర్ చేస్తాను. ఒక చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఏంటంటే వినండి, స్టూడెంట్స్ అందరూ ఏమంటారు, మ్యామ్ పొద్దున్నే చదువుకోవాలా లేకపోతే నైట్ టైం చదువుకోవాలా, పొద్దున్నే ఎప్పుడు లేవాలి, నైట్ ఎప్పుడు పడుకోవాలి, నైట్ స్టడీ చేస్తే అది మంచిది కాదా, గుడ్ ఆర్ బ్యాడ్? సో ఇది ఒక ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మీరందరూ 10th క్లాస్ లో ఉన్నారు అండ్ సపోజ్ మీకు ఒక రోజు స్కూల్ లేదు అనుకోండి, ఎస్పెషల్లీ జనవరి ఫిబ్రవరి మంత్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ 2 months లో ఏదో ఒక రోజు మీకు స్కూల్ లేదంటే మినిమం 10 hours మీరు చదువుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ స్టడింగ్ ఫర్ 10 hours మినిమం, దెన్ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే దిస్ ఇస్ హై టైమ్, యూ హ్యావ్ టు బి రియలీ సిన్సియర్. సో నైట్ స్టడీస్ ఆర్ మార్నింగ్ స్టడీ ఏది బెటర్ అది నేను మాట్లాడతాను, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అండ్ మినిమం స్లీప్ అవర్స్, ఎన్ని అవర్స్ మీరు పడుకోవాలి, మినిమం స్లీప్ ఎంత ఉండాలి, ఫస్ట్ అవర్ ఆఫ్ స్టడీ అంటే డే పొద్దునే లేవగానే, వెన్ ఎవర్ యు ఆర్ వేకింగ్ అప్, 4 o'clock 5 o'clock 6 o'clock 7 o'clock వాట్ ఎవర్ ఇస్ ద టైం, మీరు లేవగానే ఫస్ట్ థింగ్ ఏం చేసుకోవాలి, మీరు ఏం చేస్తారు దాని గురించి మాట్లాడదాం. అండ్ ప్రయారిటీ, ఓకే, హౌ టు ప్రయారిటైజ్ థింగ్స్ ఇన్ యువర్ డే, అది కూడా నేను చెప్తాను. ఎందుకంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ని మనం ప్రయారిటీలో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నైట్ ఈస్ గుడ్ ఆర్ మార్నింగ్ స్టడీ ఈస్ గుడ్. ఓకే, సో మార్నింగ్ స్టడీ యాక్చువల్లీ ఐఎమ్ నాట్ లైక్ నేను గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ లాగా మాట్లాడాను, నాట్ ఈవెన్ మీ పేరెంట్స్ లాగా కూడా నేను చెప్పాను, ఓకే, పెద్దవాళ్ళ లాగా కూడా చెప్పాను దట్ పొద్దునే లేవాలి, 4 o'clock లేవాలి, మీరు తొందరగా పడుకోవాలి. నేను అట్లా మాట్లాడాను బికాస్ ఐ నో సమ్ ఆఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ స్టడింగ్ ఇన్ ద నైట్. కొంతమందికి నైట్ చదువుకుంటే, నైట్ ఏదైనా పని చేస్తే ప్రశాంతంగా సైలెన్స్ లో వాళ్ళు మంచిగా చేయగలుగుతారు. కానీ అట్ ద ఎండ్ యాజ్ అన్ ఎడ్యుకేటర్, యాజ్ అ టీచర్, నేను అదే చెప్తాను. సైంటిఫికలీ రీసెర్చ్ ప్రకారం ఓకే, మార్నింగ్ చదువుకుంటే బెటర్. అంటే ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు చూడండి, సో ఆ టైంలో గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇదే బెటర్. ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దానికి సరే మీరు నైట్ చదువుకుంటున్నారు అంటే అది ఏం బ్యాడ్ కాదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ కంఫర్టబుల్ అండ్ నైట్ మీరు చాలా ప్రొడక్టివ్ వేలో చదువుకుంటున్నారు అంటే అది మంచిది, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ మీరు ఇప్పుడు చిన్న పిల్లలు, సో మీకు ఎవరైనా గైడెన్స్ చేయాలి. ఓకే, సో మీరు వినండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, సపోజ్ నైట్ స్టడీ, మీరు నైట్ చదువుకుంటున్నారు కానీ నైట్ ఏమైతే తెలుసా, ఆకలి అవుతుంది. నేను కూడా నైట్ టైం ఏదైనా ఇప్పుడు పని చేస్తే, ఆఫీస్ పని ఏమైనా కంటెంట్ పని ఏదైనా కూర్చుంటాను కదా చేయడానికి, సో నాకు కూడా ఆకలి అవుతుంది. ఆకలి అయినప్పుడు మీరందరూ ఏం చేస్తారు, అరే కొంచెం చాయ్ తాగుదాం, కొంచెం కాఫీ చేసేస్తాను, మ్యాగీ చేస్తాను. నైట్ టైం అయితే అందరికి మ్యాగీ గుర్తొస్తుంది, నాకు కూడా గుర్తొస్తుంది. ఓకే, ఇంట్లో మ్యాగీ ఉందా, సరే చేద్దాం. లేకపోతే నైట్ టైం మమ్మీ ఏదో డిన్నర్ పెట్టింది కదా, ఏదో మిగిలింది, అది తిందాం. సో అలా టైం పాస్ మన మైండ్ అట్లా చేసేస్తుంది ఆటోమేటికలీ. ఇంకొకటి, మొబైల్ ని మనం తీసుకుందాం, మొబైల్ ని తీసుకొని దాంట్లో ఏదో ర్యాండమ్ యూట్యూబ్ సర్చ్ చేయడం, లేకపోతే ఇన్స్టాగ్రామ్, యువర్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఐ నో. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో మీరు ఆ నైట్ సైలెన్స్ కి ఇన్స్టాగ్రామ్ కాంబినేషన్ అది డెడ్లీ కాంబినేషన్. అంటే వీ విల్ గెట్ లాస్ట్ ఇన్ సమ్ థాట్. ఓకే, అది అవుతుంది, దట్ ఈస్ న్యాచురల్. సో అలానే మీరు సరే నైట్ టైం హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుందాం అనుకొని పొద్దునే 4 o'clock అయిపోతుంది, 4 AM కి మీరు పడుకుంటారు. ఓకే, సో అప్పుడు ఏమైతుంది, నైట్ స్టడీ చేసినప్పుడు ఇదే బాధ. సో నెక్స్ట్ డే ఏమైతుంది, టైం అంతా వేస్ట్ అయింది కదా, నైట్ అంతా టైం వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మీరు గిల్టీగా ఫీల్ అవుతారు, చాలా గిల్ట్ గా ఫీల్ అవుతారు అండ్ డిమోటివేటెడ్ గా అయిపోతారు, సాడ్ అప్సెట్ గా అయిపోతారు. ఓకే, సో ఇప్పుడు మీరు అందరూ ఒక క్వశ్చన్ నాకు అడగవచ్చు, మ్యామ్ డే టైంలో డిస్ట్రాక్షన్ రాదా, డే టైంలో మేము మ్యాగీ తినమా, డే టైంలో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ చూడమా? చూస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే డే టైంలో we all belong to middle class family, isn't it?
మన ఇంట్లో ఏంటంటే అందరు ఇట్లా అంటే మనం సెపరేట్ గా ఒక రూమ్ లో కూర్చోము కదా చదువుకోవడానికి. ఎక్కడైతే చదువుకుంటామో అక్కడ మమ్మీ అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తది. చదువుకుంటున్నావా? అరే చదువుకుంటున్నావా డాడీ అంటారు. బ్రదర్ సిస్టర్ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, చూస్తారు. సో దే విల్ వాచ్ అస్ అన్నమాట. ఓకే, సో లెస్ ఛాన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అవ్వచ్చు డే టైం కూడా, కానీ ఆ ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ భయం ఉంటుంది. ఓకే, ఎవరో సంబడి ఈస్ వాచింగ్ అస్, ఎవరో చూస్తున్నారు, మనం చదువుకోవాలి, వాళ్ళు ఏదో మధ్యలో చెప్తూనే ఉంటారు చదువుకోండి అని. కానీ అదే మీరు నైట్ టైం చదువుకుంటే ఏమైతుంది? నోబడి టు వాచ్. నిద్రలో లేసి మమ్మీ డాడీ వచ్చి మీకు చెప్పరు కదా చదువుకోండి అని. ఓకే, సో అప్పుడు మనం ఆటోమేటిక్ గా డిస్ట్రాక్ట్ అయిపోతాము అండ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అలా మీరు చిన్న పిల్లలు, యూ కెన్ నాట్ సమ్ టైమ్స్ కంట్రోల్ యువర్ మైండ్. ఓకే, యూ నీడ్ సంబడి టు గైడ్ యూ. సో ఈ పాయింట్ బేసిస్ లో మీరు ఒక పని చేయండి, బెటర్ మార్నింగ్ అవర్స్ చదువుకోవడం నైట్ అవర్స్ కి కాకుండా. అండ్ సైంటిఫికలీ కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్నే లేసి చదువుకుంటే అప్పుడు గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మినిమం 7 hours స్లీప్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. 7 to 8 hours కూడా మీరు పడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. కానీ మినిమం 7 hours కూడా సరిపోతుంది. సపోజ్ యు ఆర్ స్లీపింగ్ ఫర్ ఓన్లీ 3 hours 4 hours, అప్పుడు ఏమైతుంది? మన బ్రెయిన్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు తక్కువ టైం పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మీ మైండ్ ఫ్రెష్ గా ఉండవు. మీరు ఏదో ఇట్లా నిద్రలో అప్సెట్ గా కూర్చొని ఏదో ఇంట్రెస్ట్ లేకున్నా కాన్సన్ట్రేటెడ్ చేయలేకపోతారు. ఓకే, సో ప్రాపర్ స్లీప్ అనేది నైట్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నైట్ టైం పడుకోవడం ఈజ్ బెటర్. మన సర్కాడియన్ రిథమ్ అనేది అంటారు, బయాలజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సన్ తో మ్యాచ్ అయి ఉండాలి మన బయాలజికల్ క్లాక్. సో అది బెటర్ అన్నమాట. ఓకే, కానీ స్టిల్ నేను చెప్తాను, మీరు నైట్ కంఫర్టబుల్ ఉన్నారంటే చదువుకోండి, కానీ జస్ట్ సీ దాట్ యు ఆర్ నాట్ డిస్ట్రాక్టెడ్, యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, లేకపోతే మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఫస్ట్ అవర్ ఇన్ ద మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు, దాట్ రియల్లీ మ్యాటర్స్ అ లాట్. అంటే మార్నింగ్ లేవగానే మీరు ఫోన్ తీసుకొని వాట్సాప్ లో ఎవరు మెసేజ్ చేశారు, వాట్సాప్ లో నిన్న నేను మెసేజ్ పెట్టాను కదా, ఆ అమ్మాయి రిప్లై ఇచ్చిందా, ఆ అబ్బాయి రిప్లై ఇచ్చాడా? ఐ నో యు ఆల్ ఆర్ టీనేజర్స్, మీరు అలానే చూసుకుంటారు. స్టేటస్ పెట్టిన తర్వాత ఆ స్టేటస్ కి ఎంతమంది లైక్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేశాను కదా ఎంతమంది కమెంట్ చేశారు, అవన్నీ మీరు చూస్తారు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ దాట్, లేవగానే ఫస్ట్ థింగ్ మీరు అది చూస్తున్నారంటే దట్ డిఫైన్స్ హూ యు ఆర్, హౌ ఇంపార్టెంట్ యువర్ స్టడీస్ ఆర్. అప్పుడే తెలుస్తుంది. పొద్దున్నే లేవగానే ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యూ థింక్ అబౌట్ యువర్ స్టడీస్, ఇఫ్ యూ థింక్ ఓకే ఈ రోజు నేను ఏమేమి కంప్లీట్ చేసుకోవాలి, ఏ టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి, అదే మీ మైండ్ కి ఫస్ట్ వస్తుంది అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ షోస్ దట్ ఓకే మీ లైఫ్ లో ఇది ప్రయారిటీ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ విచ్ కమ్స్ టు యువర్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మీరు స్టడీ స్టార్ట్ చేస్తారు కదా పొద్దున్నే లేవగానే, ఎప్పుడైతే మీరు స్టడీ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ అవర్ ఆఫ్ ద స్టడీ అంటే ఫస్ట్ ఫ్యూ అవర్స్, ఫస్ట్ 1 hour కావచ్చు, ఫస్ట్ 2 hours కావచ్చు, ఆ ఫస్ట్ అవర్స్ లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కావచ్చు, అది కంప్లీట్ చేసుకోవాలి. మోస్ట్ డిఫికల్ట్ చాప్టర్ కావచ్చు, మోస్ట్ డిఫికల్ట్ టాపిక్ కావచ్చు, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ మీకు బాగా డిఫికల్ట్ అనిపిస్తుంది కదా, ఆ సబ్జెక్ట్ ని మీరు ఫస్ట్ థింగ్ యూ షుడ్ కంప్లీట్ ఇన్ ద డే ఆర్ ఇన్ ద మార్నింగ్. అలా చేస్తే ఏమవుతుంది, యూ విల్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. అంటే మీకు ఒక పాజిటివిటీ, మీకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మీరు పొద్దున్నే లేసి చదువుకోండి. పొద్దున్నే లేవగానే థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, థింక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ టు డూ. అలాగే డిఫికల్ట్ టాపిక్, డిఫికల్ట్ సబ్జెక్ట్, మీకు ఏదైనా డిఫికల్ట్ ఉంది అది, అంటే ఫర్ సమ్ స్టూడెంట్ మ్యాథ్స్ కెన్ బి డిఫికల్ట్, ఫర్ సమ్ స్టూడెంట్ సోషల్ కెన్ బి డిఫికల్ట్. సో అది స్టూడెంట్ టు స్టూడెంట్ వ్యారీ అవుతుంది. సో విచ్ ఎవర్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ ఫస్ట్ మీరు అది ప్రయారిటీలో పెట్టుకొని, అంటే మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ని ఫస్ట్ కంప్లీట్ చేసేస్తే, ఫినిష్ చేసేస్తే మనకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది, ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది వస్తుంది. అర్థమైందా? ఫైనలీ థంబ్నెయిల్లో చూసారు కదా 10 hours ఎలా చదువుకోవాలి. 10 hours ఎలా చదువుకోవాలి, చాలా మంది చాలా రకరకాల మెథడ్స్ చెప్తారు, మంచిది, అవన్నీ తప్పు అని నేను చెప్పట్లే. కానీ 10 hours మీరు చదువుకుంటారు అంటే ఫస్ట్ థింగ్ ఎందుకు చదువుకుంటారు, హౌ టు స్టడీ అంటే దానికి 2 answers, ఓన్లీ 2 answers. ఆ ఆన్సర్ ఏంటంటే
ప్లీజ్ పిల్లలు ఒక మాట గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్. ఈ పాయింట్ మీ మైండ్ లో వచ్చేసింది అనుకోండి, అంటే మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీరే చేంజ్ చేయాలి. సో మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఫైనాన్షియల్ కండిషన్ ఎట్లయితే ఉంటుంది, ఒక 1% కెన్ చేంజ్ దాట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, తెలుసా? అంటే ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఆర్ ఒక అమ్మాయి చాలా మంచిగా చదువుకొని ఏదో అచీవ్ చేసి సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ ఏమైతుంది, ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంతా, ఆ ఫ్యామిలీ ఫేట్ అంతా మారిపోతుంది, తెలుసా? సో వై డోంట్ యూ బీ దాట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అంటే మీ ఫ్యామిలీ భాగ్యం అంతా చేంజ్ చేసే పర్సన్ మీరు అవ్వాలి. ఓకే, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చేంజ్ చేసే పర్సన్ మీరు అవ్వాలి, అంటే పాజిటివ్ గా చేంజ్ చేసే పర్సన్. సో నేను నా ఫ్యామిలీ సిచ్యువేషన్ చేంజ్ చేయాలి. ఈ 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఒక 3-4 ఇయర్స్ నేను బాగా కష్టపడి మంచిగా ఏదో ఒకటి నేను అచీవ్ చేసి మంచిగా అర్నింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ మారిపోతుంది. ఆ థింగ్ మీ మైండ్ లో వచ్చింది అంటే 10 అవర్స్ ఏంటి, ఇంకా ఎక్కువ చదివేస్తారు. బిలీవ్ మీ, ఫస్ట్ యూ షుడ్ హ్యావ్, ఇది చెప్పినప్పుడు ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. సో వై డోంట్ యూ ఫీల్ దాట్? ఓకే, ఇంకొకటి ఏంటంటే యూ హ్యావ్ టు బ్రింగ్ హ్యాపీనెస్ టు యువర్ పేరెంట్స్ ఫేస్. మీ పేరెంట్స్ ఫేస్ లో అమ్మ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించండి. నాన్న వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు మీ అందరి కోసం. సో మీరు ఒక్క మంచిగా ఎగ్జామ్ రాసి వాళ్ళ కోసం ఒక హ్యాపీనెస్ తెచ్చుకోగలరా? చెప్పండి, ఒక్కటే మాట నాకు చెప్పండి. కమెంట్ బాక్స్ లో కూడా నాకు చెప్పండి, ఈ 2 పాయింట్స్ తో మీరు అగ్రి అవుతున్నారా లేదా అది చెప్పండి నాకు. సో అమ్మ నాన్న ఫేస్ లో హ్యాపీనెస్ తెచ్చుకోవాలంటే మార్నింగ్ లేసి, అసలు ఇంకా ఏం మోటివేషన్ అవసరం లేదు. స్టూడెంట్స్ అడుగుతారు, మ్యామ్ కొంచెం మోటివేషన్ ఇవ్వండి, మ్యామ్ ఈరోజు మోటివేటెడ్ లేను నేను. మోటివేషన్, ఏ మోటివేషన్ కావాలి నాన్న? దీనికంటే పెద్ద మోటివేషన్ ఇంకా ఏమైనా ఉందా? ఇదే కదా బిగ్గెస్ట్ మోటివేషన్ ఇన్ లైఫ్. అండ్ దిస్ ఆల్సో, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ మీరే చేంజ్ చేసుకోవాలి. ఎస్, హూఎవర్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, నువ్వే నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ని చేంజ్ చేయాలి. అదే గుర్తుపెట్టుకో నాన్న. దట్స్ ఆల్, దట్స్ ద ఓన్లీ మోటివేషన్ యూ కెన్ హ్యావ్. సో విత్ జస్ట్ దీస్ 2 పాయింట్స్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. 10 అవర్స్ ఎలా చదువుకోవాలి ఇప్పుడు అర్థమైందా? ఈ 2 పాయింట్స్ కోసమే మీరు 10 అవర్స్ చదువుకోవాలి. దట్స్ ఆల్. అండ్ మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. కమెంట్ బాక్స్ లో నాకు ఖచ్చితంగా చెప్పండి ఈ 2 పాయింట్స్ గురించి. ఆర్ యూ రెడీ టు డూ, కంప్లీట్ అండ్ అకంప్లిష్ దీస్ 2 పాయింట్స్? బాయ్.